నా పేరు సిహెచ్ నాగమణి. మేము అర్బన్ మీ సేవలో ఎంప్లాయీస్. 2003లో మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆరంభించిన సంస్థలో 2003 నుంచి పనిచేస్తున్నాం. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ అర్బన్ మీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సచివాలయాలు చేసి మమ్మల్ని పక్కకి తొలగించారు. అదే మమ్మల్ని తీసేశారన్నట్టుగా మాకు జీవో కానీ మిమ్మల్ని తీసేస్తున్నామని ఏది కూడా రాతపూర్వకంగా ఆర్డర్ రూపంలో ఏది ఇవ్వకోకుండా మమ్మల్ని ఒక సీటు ఉంచి మొత్తం సచివాలయాల్ని ముందు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత కాంట్రాక్ట్ అయిపోయిందని కాంట్రాక్టర్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి నా కాంట్రాక్ట్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నా ఎక్విప్మెంట్ మొత్తం నేను తీసేసుకుంటున్నాను అని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. మరి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అంటే, మీరు కంగారు పడకండి, ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని ఆప్కాస్లో జాయిన్ చేసుకుంటారు, దానికి ఫైల్ మీరు రెడీ చేసుకోండి అని అన్నారు. అలాగే మాకు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు, మాకు ఈఎస్డి ఆఫీస్ దగ్గర నుంచే ఏ ఫైల్ అయినా మూవ్ అయ్యేది ఈ సేవకి. ఆ సార్ని వెళ్ళి అడిగితే మీ ఫైల్ నేను రెడీ చేశానమ్మా, పంపిస్తున్నాను, మీరు కంగారు పడకండి అన్నారు. అలాగే ఆయన పంపించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వరకు వెళ్ళింది ఫైలు. ఇంతలో ఎలక్షన్ కోడ్ రావడంతో వాళ్ళ అంచనా ప్రకారం వీళ్ళు గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 2003లో ప్రవేశపెట్టిన అర్బన్ మీ సేవ ఉద్యోగులు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఎంప్లాయీస్, మన ఎంప్లాయీస్ కాదు, దీని గురించి ఆలోచించాలని ఆ ఫైల్ని పక్కన పెట్టేశారు. ఇంతలో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. అమ్మ మీరు కంగారు పడకండి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూద్దాం, మీరు చంద్రబాబు నాయుడు గారి ఎంప్లాయీస్ కదా, ఇప్పుడు జగన్మోహన్ గారు మీ మీద సుముఖంగా లేరు, తర్వాత చూద్దాం అంటే మేము యువగాళం పాదయాత్రలో నారా లోకేష్ గారిని కలిస్తే ప్రతి జిల్లా నుంచి వెళ్ళి నారా లోకేష్ గారు స్పందించి మా ప్రభుత్వం రాగానే మీ 600 మందికి తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామమ్మా, మీరు ఏం ఆందోళన చెందొద్దు అని మాకు హామీ ఇచ్చారు. అలాగే గెలిపించుకున్నాం ఆయన్ని కష్టపడి. తర్వాత వెళ్ళి కలిసాం, చంద్రబాబు గారిని కలిసాము, నారా లోకేష్ గారిని కలిస్తే వాళ్ళు మా మీద సుముఖంగానే ఉన్నారు. అమ్మ తప్పకుండా మీ ఫైల్ గురించి మేము ఆలోచిస్తాము, మీ 600 మందికి ఉద్యోగాలు అయితే తప్పకుండా ఇస్తాము, మీరు కన్సల్ట్ ఆఫీసర్ని వెళ్ళి కలిసి అక్కడ మీ ఫైల్ మూవ్ అయ్యే విధంగా చూడండి, మేము కూడా ఆర్డర్స్ ఇస్తామన్నారు. అని కూడా 2 సంవత్సరాలు అయింది. ఆ ఈఎస్డి ఆఫీస్ దగ్గర 3 రోజుల నుంచి మా ఫైల్ గురించి ఏమైందని అడుగుతుంటే స్పందించాలి. అసలు ఈఎస్డి ఆఫీస్ దగ్గర ఏ ఒక్క అధికారి లేదు, మా గురించి ఎవరూ తెలిసినట్లు కానీ మాకు 136 జీవో వచ్చిందని మేము జీవోని చూపించిన ఆ లోపల ఉన్న అధికారి అయితే నేను లేను ఆ రోజు మా మీటింగ్లో, నాకు ఈ 136 జీవో గురించి తెలియదు అంటే, అన్నా మేము ఎవరికి చెప్పుకోమన్నా, గోడకి సున్న వేసిన కొన్నాళ్ళ వరకన్నా ఉంటుంది, మీ ప్రభుత్వం ఇచ్చిన 136 జీవో, మీరు పంపిస్తే ఇచ్చిన 136 జీవో అధికారి అయిన మీకు తెలియదంటే మేము ఇంకెవరికి గోడు మొరపెట్టుకోము. ఎన్నో ప్రయాసాలు చెందుతున్న చంద్రబాబు నాయుడు గారు చూస్తారా? అధికారిని కదా పెట్టింది, ఫలానా డిపార్ట్మెంట్కి ఫలానా అధికారి కదా ఉండాల్సింది, ఆ అధికారి చేయాల్సిన పని చేయకుండా మొత్తం ముఖ్యమంత్రి గారే చెయ్యరు కదా. మీ దగ్గర నుంచి ఫైల్ వెళ్తే మేము అక్కడ మాకు అధికారులు సుముఖంగా ఉన్నారండి, మేము అందరినీ కలిసాము, మేము అప్రూవల్ చేయించుకుంటామని ఆయన్ని 3 రోజుల నుంచి ప్రాధేయపడినా ఆ అధికారి ఇంతవరకు స్పందించకపోతే మేము ఎవరికి మొరపెట్టుకోము, ఏమి చెయ్యము. ఇంకా ఈ 6 సంవత్సరాల నిరీక్షణలో రోడ్డున పడి మా ఓర్పు సహనం మొత్తం క్షీణించిపోయి వయసు దాటిపోయి 18 సంవత్సరాలు అంటే మాటలు ఇప్పుడు ఎవరైనా మాకు ఉద్యోగం ఇస్తారా? రోడ్డు మీద అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా అయిపోయాం. సరే మమ్మల్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్ అని తీసేశారు, మరి పోలవరం ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ చేశారు, అన్నా క్యాంటీన్లు ఎలా ఓపెన్ చేశారు, అవన్నీ అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో కూడా నడిచేగా. మరి వాటిని ఓపెన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అర్బన్ మీ సేవలను ఎందుకు ఓపెన్ చేయరు? ఇది బడ్జెట్తో కూడుకున్న విషయం కూడా కాదు. మేము యూజర్స్ ఛార్జెస్ ద్వారా వచ్చిన అమౌంట్లో కొంత అమౌంటే ఎంప్లాయీస్కి మీరు జీతభత్యాలుగా ఇచ్చేది, మిగతా ఆదాయం అంతా గవర్నమెంట్కే చెందుతుంది. అసలు 2003లో
అర్బన్ మీ సేవలు పెట్టిన తర్వాతే ఈ సేవలు అన్న పదం, మీ సేవ అన్న పదం వాడుకలోకి వచ్చింది. వాడుకలోకి రావడమే కాదు, ప్రతి ప్రజలకి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఒక క్యాస్ట్ ఏంటి, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా సరే ముందు వెళ్ళాల్సింది మీ సేవలో అప్లై చేసుకోవాలి. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఎవ్వరూ చెప్పవసరంలా. ఏ ఒక్కరికి కూడా మీరే చెప్తున్నారు పథకం వదలంగానే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి అని. మరి ఆ మీ సేవలో పుట్టి దాన్ని స్థాపించిన వ్యవస్థాపకులం ఏమైపోయాం? రోడ్డున పడ్డాం. ఇప్పుడు 18 సంవత్సరాలు సర్వీస్ అయింది. ఇప్పుడు నా వయసు 50. నేను ఎంతో సేవలు చేశా ఈ విజయవాడ నగరంలో. ఎక్కడైనా సరే మేడం గారు అని పిలుస్తారు. ఒక కాంప్లెక్స్కి వెళ్ళని, ఒక బట్టల కొట్టుకు వెళ్ళని, ఒక చిల్లర కొట్టుకు వెళ్ళని, అయ్యా ఇప్పుడు నా పరిస్థితి బాగోలా, దీనస్థితిలో ఉన్నా, నాకేదన్నా చిన్న మీరు ఉద్యోగం చేయడం ఏంటి మేడం గారు, ఇంక ఇప్పుడు మీరేం చేయగలరు, అంత సర్వీసులు మాకు చేసి అని అంటే అదప్పుడు నాది పొగడతా, నాది నిట్టూర్పా, నేనేం చేయను, నా పరిస్థితి ఏంటి? నా ప్రశ్న అర్థకం నా ఫేస్లోనే కనపడుతుంది. మరి ఏం చేయమంటారు మమ్మల్ని? బతుకు గడవాలి, బతుకు బాట నడవాలి అంటే ఈ రోజుల్లో ఇద్దరు భార్యాభర్తలు పని చేస్తేనే పిల్లల్ని పోషించుకోగలుగుతున్నాం, చదివించుకోగలుగుతున్నాం. మరి ఆ వ్యవస్థ నడవాలి, కుటుంబ వ్యవస్థ కుంటు పడకూడదు అంటే పని చెయ్యాలి. పని చేస్తాను, నాలో సత్తు ఉంది. కానీ నాకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరు? 18 సంవత్సరాల సర్వీస్ ఏమైంది? ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ సర్వీస్ని బట్టి ప్రొవిడెంట్ ఫండ్స్ వాళ్ళకి ఇవ్వబట్టే కదా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి ఉండబట్టే కదా వాళ్ళు చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా తీసేసిన తర్వాత మాకు 18 సంవత్సరాలకి సంబంధించిగా ఏది ఫలితం లేకుండా నిరుత్సాహంతో బయటకు వచ్చాం. ఇప్పుడు కడుపు మంటతో మిమ్మల్ని అరిసి మొరపెట్టుకొని ఈ శ్రావణ మాసంలోనైనా మాకు మంచి ఒక హామీని ఇచ్చి, మా ఉద్యోగాలు మాకు ఇచ్చి, మా కుటుంబాలలో చిరుదీపం వెలిగించుకునే అవకాశాన్ని కల్పిస్తారని ఈ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీ ఆడపడుచులుగా అర్థిస్తున్నామయ్యా. మేము పని చేసి కూడా అర్థిస్తున్నామంటే మా దౌర్భాగ్యం ఏమిటో మాకే అర్థం కావట్లా. ఇంతకంటే పాపం మేమేం చేసాం? మీరు పెట్టిన వ్యవస్థలో పని చేయడమే మేము చేసిన పాపమా? మీరు పెట్టిన వ్యవస్థని పేరు ప్రఖ్యాతులతో పైకి తీసుకురావడమే మేము చేసిన పాపమా? అది గుర్తించండి, మా ఆవేదనని తెలుసుకోండి. మేమేమి ఉచిత పథకాలు అడగట్లా, కష్టపడతాం, శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వండి. మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దు. అవుట్ సోర్సింగ్లో ఎలా పనిచేసామో ఇన్నాళ్ళు అదే ఏ డిపార్ట్మెంట్లోనైనా మేము చేయడానికి అన్ని సర్వీసుల్లో అనుభవజ్ఞులం కాబట్టి ఆ సర్వీసు, ఈ సర్వీసు, అది చేయగలం, ఇది చేయగలం అన్న ఆలోచన మీకు అవసరం లేదు. ఏ సర్వీస్నైనా మేము చేయగలం, ఏ డిపార్ట్మెంట్లోనైనా చేయగలం. ఎక్కడ ఖాళీ ఉన్నా ఈ నిరుద్యోగుల్ని మీరు చిన్న చూపు చూడకుండా కొంచెం ఆలోచించి అవగాహనని చూసుకొని మాకు ఉపాధి కల్పిస్తారని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటాం.